ఏపీలో ఎన్నికల సమరశంఖారావం పూరించేందుకు సమాయత్తమైంది కాంగ్రెస్ పార్టీ. అనంతపురం జిల్లా కేంద్రం నుంచి ఇవాళ న్యాయ సాధన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు కార్యాచరణ ప్రారంభించనుంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రులు పాల్గొంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తెలంగాణలో అధికార పీఠాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ అదే చూస్తూ ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వెళ్లాలన్నటువంటి యోచన కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డిని తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంచెం నూతనోత్సాహంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ న్యూటన్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఈ కాలేజ్ గ్రౌండ్ నుంచి న్యాయ సాధన పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. ఇదే అంశాన్ని మనతో షేర్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మనతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జంగా గౌతమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నామన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల శంఖారావానికి సంబంధించి మేనిఫెస్టో ప్రకటించే అంశం కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు రాబోతున్నారు. అంటే ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, సభ ఏ విధంగా జరగబోతుంది? ఒకటి, మేనిఫెస్టోకి సంబంధించి ఆల్ ఇండియాకు ఒక కమిటీ ఉంది. చిదంబరం గారు చైర్మన్, మన రాష్ట్రం నుంచి సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నటువంటి కోకుల రాజు గారు ఒక మెంబరు. వారు ఏఐసీసీ మేనిఫెస్టోకి సంబంధించిన పనులు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మేనిఫెస్టోకి సంబంధించి పల్లంరాజు గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు వారు చైర్మన్. దానికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్స్ అన్ని జరిపారు. నేను కూడా ఒక మెంబర్ని. కనుక ఒక మంచి డెవలప్డ్, ఎలా అయితే ఒక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అంశాలతోటే మా మేనిఫెస్టో ఉంటుంది ప్రధానంగా. ఒకటి. రెండవది, మీరన్నది కర్ణాటకలో మేము కొన్ని గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అమలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మన తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చాం, ప్రజలు ఆదరించారు. ఈవేళ అవి అమలవటం మొదలవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లాన్ ఉంది. ముఖ్యంగా పేద వర్గాలని ఆదుకోవటం కోసం ఈవేళ పెరిగినటువంటి ధరల పెరుగుదల కానివ్వండి, దోపిడీ కానివ్వండి, ప్రభుత్వం విధించే పన్నులు కానివ్వండి, జీఎస్టీలు కానివ్వండి, ఏవైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నిటి నుంచి ఉపశమనం కోసం కూడా ఆలోచిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన ఈవేళ ఖర్గే గారు చేస్తారనేది మాకున్న సమాచారం. అది ఏమిటి, అది ఎలా పేద ప్రజలకి భరోసా ఇవ్వబోతుంది అనేది మీరు ఈవినింగ్ చూస్తారు. అది మేనిఫెస్టోకి సంబంధించి. మీరన్న మంచి పాయింట్తో స్టార్ట్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎదురొడ్డి నిలిచి విజయం సాధించింది, తెలంగాణలో విజయం సాధించింది. ఈ పక్కపక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలుపుకుంటే కాంగ్రెస్ కంచుకోట. ఈ కాంగ్రెస్ కంచుకోటలో కొన్ని భావోద్వేగ పరిస్థితులు వచ్చి కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలకి వెళ్ళారు. కార్యకర్తలు వెళ్ళారు, లీడర్లు వెళ్ళారు, మంత్రులు, మాజీ మంత్రులు చేసిన వాళ్ళు కూడా వెళ్ళారు. తిరిగి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకు అనంటే వెళ్ళినటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా కాంగ్రెస్ భావజాలాన్ని నిలుపుకోవట్లేదు, కాంగ్రెస్ సిద్ధాంతాలని ఫాలో అవ్వట్లేదు. రాష్ట్రంలో కూడా ఏదైతే కేంద్రం నుంచి సాధించాల్సిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయో, ప్రత్యేక హోదా కానీ, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలు కానీ, వాటన్నిటినీ కూడా సాధించడంలో ఘోరంగా విఫలం చెందారు. కనుక దాన్ని సాధించగలిగిన శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు పార్టీ భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా పనిచేస్తుంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ సిద్ధాంతాలతో, భావజాలంతో సుదీర్ఘకాలం పనిచేసి ఏ రోజు కూడా మతతత్వ శక్తులతో రాజీ పడకుండా ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉండి చివరికి ఆయన తుది శ్వాస కాంగ్రెస్లోనే విడిచారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి కార్యకర్త పనిచేయాలనేది రాజశేఖర రెడ్డి గారి పిలుపు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 15 రోజుల తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న ఆశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే, ఆ లక్ష్యంతో పనిచేద్దామని పిలిపించిన వీడియోలు కూడా ఇప్పుడు మీకు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో దాట్ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ నుంచి విడిచి వెళ్లిన వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్లోకి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీతో ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది దేశంలో. దాని భావజాలాన్ని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన భూమికి కావాలి. అందుకనే సిపిఐ, సిపిఎంలు కానీ, ప్రజాస్వామిక శక్తులు కానీ, సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి సపోర్ట్గా రావాల్సిన సమయం ఆసన్నమైంది. మనం 2014 ఎన్నికల నాటికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధపాతాలని పడిపోయింది. 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, కనీసం ఒక్క సీటు కూడా సాధించేటువంటి పరిస్థితి, కనీసం ఉనికిని కూడా కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇప్పుడు ఈ 2024లో మీరు అంటే ఏ ప్రణాళికతో మీరు తెచ్చుకోగలన్నటువంటి ధైర్యంతో మాట్లాడుతున్నారు? ఒకటి, కాంగ్రెస్ అనేది ఎందుకు బాగా పునాది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉందండి. వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిన కార్యకర్తలు, నాయకులు, ఓటర్లు ఎవరు? అంతా కాంగ్రెస్ పార్టీయే కదా.
కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజల కోణంలో ఇంకో రూపంలో ఇక్కడ అధికారంలో ఉందని అనుకుంటున్నారు. అది నకిలీ కాంగ్రెస్ పార్టీయా, మోసం చేసి తీసుకెళ్లారా, అది వేరే సంగతి. అది డమ్మీ పార్టీయా, బట్ కాంగ్రెసే ఇక్కడ అధికారంలో ఉందనే భావన కూడా చాలా మంది ప్రజల్లో ఉంది. కనుక తిరిగి వాళ్ళందరూ కాంగ్రెస్కి వస్తే, హస్తం గుర్తుకు వస్తే ఈ రాష్ట్రం కాంగ్రెస్ కంచుకోటగా మళ్ళీ తిరిగి నిలుస్తుంది. అదే మా ధైర్యం. అదే మా ధైర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం చెందాడు. అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాడు. భారతీయ జనతా పార్టీకి తొత్తుగా మార్చాడు. ప్రత్యేక హోదాని సాధించలేకపోయాడు. ఈవెన్ రాయలసీమకి ఒక ప్రత్యేక ప్యాకేజీ ఉంది మన చట్టంలో. మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా ఆ రోజు విభజన జరిగినప్పుడు పునర్వ్యవస్థీకరణ చట్టం ఒకటి చేసి రాయలసీమకి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు. ఏమైంది? రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు, రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఆ ప్యాకేజీని కూడా సంపాదించుకోలేని బలహీనమైన నాయకత్వం ఉండి, లొంగుబాటు ఉండటం వల్ల ఈవేళ రాయలసీమలో ప్రాజెక్టులు నిలిచిపోయాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేని పరిస్థితి, రోడ్లు లేని పరిస్థితి, డెవలప్మెంట్ లేని పరిస్థితి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఈ రెండు రాజకీయ పార్టీలు విఫలం అవటం వల్ల వచ్చాయి. సో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సోనియా గాంధీ గారు ఇదే అనంతపురం జిల్లాలో కరువును చూసి, కష్టాలను చూసి, వలసలను చూసి ఇక్కడ పర్యటించి అపోజిషన్ లో ఉండేటప్పుడు ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్? మేము అధికారంలోకి వస్తే పేదలను ఆదుకుంటామని, వలసలు ఆపుతామని, వలస ఆకలి చావులు ఉండవని. దాంతో దేశానికి ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చారు. అనంతపురం జిల్లాలోనే దానికి పునాది పడింది. తర్వాత ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, సోనియా గాంధీ గారు వచ్చారు, ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్తో, అదే స్ఫూర్తితో మళ్ళీ పేదరికాన్ని ఆదుకోవటానికి, పేదలను ఆదుకోవటానికి, వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయటానికి ఈవేళ మల్లికార్జున ఖర్గే గారు మళ్ళీ ఒక భరోసా, ఒక గ్యారంటీని ఆంధ్రప్రదేశ్కి ఇస్తారని మేము నమ్ముతా ఉన్నాం.